ఈ నెల 20న జరగనున్న మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నరేందర్ రెడ్డి గెలుపుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కృషి చేయాలని వెల్లడించారు. అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పెద్దల సభకు వెళ్లడానికి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. రాజరాజేశ్వరి స్వామి ఆశీస్సులతో ఈ ప్రాంతం నుండి 80% ఓట్లు మొదటి స్థానంలో వచ్చేలా చూడాలని తెలిపారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, వివిధ మండలాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వేరే పట్టుకున్నటువంటి కౌన్సిలర్స్ కానీ డైరెక్టర్ గారు కూడా వివిధ హోదాలు పెద్దలందరూ కూడా అందరూ పేరు ప్రజలు గౌరవనీయులైన ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా మరి కాంగ్రెస్ కార్యకర్తల మీటింగ్ సుమారుగా 800 మంది కార్యకర్తలు వితిన్ వన్ డే ఒక మెసేజ్ తోటి ఇంత సిస్టమేటిక్ గా ఈ ప్రోగ్రాం జరిగింది. దానికి మరొకసారి మన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అందరూ కూడా వారు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. ఏ రకంగా మనకున్న ఈ వేములవాడ పరిధిలోని మండలాలు, బూతులు ఏమేమి ఉన్నాయి, దాన్ని ఎలా మరి మన పట్టభద్రుల దగ్గరికి మనం తీసుకొని వెళ్ళాలి. ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా చేసిన యువతకి, మరి ఉద్యోగులకు, నిరుద్యోగులకు వారు చేసిన మంచి కార్యక్రమాలను పట్టభద్రులకు తెలియజేస్తూ ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఏదైతే చెప్పిందో అది తూచా తప్పకుండా జరిగేటట్టుగా ముఖ్యమంత్రి గారితో మరి నేను చేదోడు వాదోడుగా ఉంటానని చెప్పేసి ఏదైతే గతంలో మరి జీవన్ రెడ్డి గారు ప్రశ్నించే గొంతుకగా విపక్షంలో ఉండి మనం కొన్ని చేసుకోలేకపోయాం. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న మనం ఖచ్చితంగా ఎన్నో పనులు చేసుకోవచ్చు. కాబట్టి నిరుద్యోగులు, ఉద్యోగులు ఆశాభావంతో కాంగ్రెస్ పార్టీ అయిన నాకు మద్దతు ఇవ్వాలని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించమని పట్టభద్రులందరికీ కూడా, ఓటర్ మాసీలందరికీ కూడా పేరు పేరున నా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు వేములవాడ నియోజకవర్గ స్థాయి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని పట్టభద్రులందరినీ స్వయంగా కలిసి మొదటి ప్రాధాన్యత ఓటును కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థిగా పెద్దలు నరేందర్ రెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి గౌరవ పొన్న ప్రభాకర్ గారు, గౌరవ శ్రీధరబాబు గారి సహకారం ఉందనేటువంటి మాటను పట్టభద్రులకు చెబుతూ ప్రధానంగా ఈ ప్రభుత్వం వచ్చినాక పట్టభద్రులు కూడా ఒక విజ్ఞప్తి చేస్తుంది. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో అసలు డిఎస్సి అనేదే లేదు. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ నియామకాలు జరిగితే మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి డిఎస్సి నిర్వహించిన తీరును గమనించమని కోరుతుంది. తద్వారా ఇప్పటికే ఎస్సీల, ఎస్టీల సంబంధించినటువంటి రిజర్వేషన్ లెక్క ఉంది. మనకు జనాభా లెక్కలు కూడా నేను ఒకటి అడుగుతాను మీ ద్వారా, 2011లో ఉంది జనాభా లెక్క మన దగ్గర. 2021లో ఎవరు జరపాలి లెక్క? కేంద్ర ప్రభుత్వం జరపలేదు. ఇప్పుడు 2020లో జనాభా లెక్క జరుపుతూ ఉంటారు. మేము డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా ప్రభుత్వాన్ని. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్ గా అయింది ఏది కూల గణనలో. మీరు ఈ 2020లో జనాభా లెక్కలతో పాటు కూల గణన లెక్కలు తీయండి. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు తగు న్యాయం చేయవలసింది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ అంశాన్ని దయచేసి పట్టభద్రులు గమనించమని కోరుతుంది. ఇంత విడమటి చెప్పడానికి కారణం ఈ విధంగా ఈ ప్రజాప్రభుత్వం 4 గోడల మధ్య నుండి నిర్ణయం